హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. చిన్నారి జాహ్నవి ఎక్కడ? ఈ రోజుకి పాప తప్పిపోయి సరిగ్గా 11 రోజులు కావస్తా ఉంది. అయినా ఇప్పటికీ చిన్నారి జాహ్నవి జాడ దొరకలేదు. జూన్ 6వ తేదీ నాడు ఇంటి నుండి నానా నానా అంటూ పరిగెత్తిన చిన్నారి తిరిగి ఇంటి రాలేదు. పాపతో పాటు వెళ్ళినటువంటి పెంపుడు కుక్క 3 రోజులకు తిరిగి వచ్చింది. ఆ కుక్క కూడా అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. ఈ కారణాల వెనకాలంతా కూడా ఏదో జరుగుతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎట్టకేలకు ఈ విషయం పైన నిన్న పోలీసులు కూడా స్పందించడం జరిగింది. పాప విషయంలో మేము చాలా కష్టపడుతున్నాము, చాలా తిరుగుతున్నాము, గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నాము అనే విషయాలను కూడా చెప్పడం జరిగింది. సో వీలైతే ఎంత పాసిబుల్ అయితే మేము పాప ఆనవాళ్ళను కనిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాము, మాకు సహకరించాలి అందరని చెప్పేసి ఎస్పీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. సో దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పాప మిస్సింగ్ మిస్టరీ అనేది ఒక చర్చలాగా మారింది. ఈ నేపథ్యంలో కుక్క చనిపోవడం విషయం ఏదైతుందో అది కూడా ఒక అనుమానాస్పద మారింది. ఎందుకంటే ఆ కుక్కనే ప్రస్తుతం మెయిన్ కీ రోల్ ఉంది ఆధారంలో. ఏదైతే పోలీసులకు ఏకైక ఉన్నటువంటి ఆధారం కుక్క మాత్రమే అనుకున్నారు. ఆ కుక్క కూడా చనిపోవడంతో ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. సో పోలీసులు ఇప్పటికే 7 టవర్ల పరిధిలోని ఏదైతే అక్కడ పామాయిల్ తోట ఉందో తుని మండలం సిహెచ్ అగ్రహారం పరిధిలోని 7 టవర్లలో 4958 ఫోన్ డేటాను కలెక్ట్ చేసుకున్నారు. ఆ ఫోన్ డేటాలో ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారనే విషయాలను కూడా వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు, వింటున్నారు. ఇప్పటికీ జాడలేని జాహ్నవి ఆ చిన్నారి మరి ఎప్పుడు ఇంటికి వస్తుంది, ఎప్పుడు ఇంటి ముఖం పడుతుంది, ఎప్పుడు తమ తల్లిదండ్రుల ఒడిలో కూర్చొని ఆ చిన్నారి ఆడుకుంటుంది అనేది ఇప్పటికి ఒక ప్రశ్నలాగానే మిగిలిపోయింది. మరి ఈ విషయంలో పోలీసులు వాస్తవాన్ని కూడా చాలా కష్టపడుతున్నారు. ఏ విధంగానైనా చిన్నారిని తీసుకురాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా శ్రమిస్తున్నారు. సో జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ ఈ రోజుకి 11 days పూర్తయిపోయింది పాప తప్పిపోయి. అయితే ఇందులో అనుమానాలు ఏందా అని చెప్పేసి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఇందులో ప్రధానంగా పాప ఒకటి, పాప తప్పిపోయింది. చాలామంది అనుకునేది ఇప్పుడు పాప తప్పిపోయింది అంటే పాప నడుచుకుంటూ వెళ్ళి ఏదో రహదారికి వెళ్ళి అటు తప్పిపోయింది అని చెప్పేసి మరొక అనుకుంటా ఉన్నారు. ఇదొక వాదన ఉంటే ఇంకొకటి చూసుకుంటే పాప కిడ్నాప్ అయింది. మరొక అంశం చూసుకుంటే ఇందులో పాపను కిడ్నాప్ చేయడం జరిగింది. పాప కిడ్నాప్ గురైంది, ఎవరో పాపని కిడ్నాప్ చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే మరికొంతమంది ఎలా అంటున్నారంటే పాప ఇంటి దగ్గరకు వచ్చి అపహరిస్తారేమో కిడ్నాప్ అంటారు. పాప అనుకోకుండా ఇంటి నుండి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది, అలాంటప్పుడు కిడ్నాప్ ఏ విధంగా చేస్తారు? కిడ్నాప్ అంటే ప్లాన్తో చేస్తారు. మరి పాప తనకు తానే బయటకు వచ్చేసింది కదా, సో ఇది కిడ్నాప్ చేసే అవకాశం లేదని మరికొంతమంది కొట్టిపరుస్తున్నారు. కానీ పాప బయటకు వచ్చిన తర్వాత ఎవరికో కనిపించింది, వారు పాపని అపహరించారు అని చెప్పేసి మరొక వాదన. 3, అటవీ మృగాల దాడి అని చెప్పేసి మరొక వైపు. సో పాపను ఏదో ఒక క్రూర మృగం దాడి చేసిందని చెప్పేసి మరొక వాదన వినిపిస్తూ ఉంది. ఏది అక్కడ సైడ్ అటు వెళ్తే నక్కలు, ఏలుగు బంట్లు ఉంటాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అటవీ మృగాలు, అడవి కుక్కలు కూడా ఉంటాయంట అటు సైడ్. ఆ అడవి మృగాలు ఏదో పాప పైన దాడి చేసే ఉంటాయని చెప్పేసి మరికొంతమంది వాదన అయితే నడుస్తూ ఉంది. ఇక మరొక వైపు చూసుకుంటే పాపని కొండ చిలువ మింగేస్తుందని చెప్పేసి మరికొంతమంది వాదన. సో పాప పరిగెత్తుకుంటూ వెళ్ళింది కాబట్టి అది అడవి ప్రాంతం కాబట్టి ఆ అడవిలో కొండ చిలువలు బాగా తిరుగుతాయి. ఆ పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కొండ చిలువలకు తారసపడింది. కొండ చిలువ వెంటనే పాపను పట్టేసి మింగేసిందని చెప్పేసి మరొక సైడ్ నుండి వాదన వినిపిస్తూ ఉంది. మరొక సైడ్ చూసుకుంటే
గ్యాంగ్ అని చెప్పేసి ఏదో గ్యాంగ్ పాపను అపహరించింది అంటే ఇక్కడ కిడ్నాప్ అంశం మనం తీసుకున్నాము. అది ఆ కిడ్నాప్లో మనం కొన్ని రకాలు చూసుకోవాలి. ఇది వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరేమైనా వీరిపైన పగతో చేశారా, లేదంటే గతంలో వారికి ఆ స్థానికులు వారితో గొడవ పెట్టుకున్న వాళ్ళు ఏదైనా చేశారా అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ గ్యాంగ్ అంటే ఏదైతే అక్కడ అటు సైడు ఒరిస్సా గ్యాంగులు అని చెప్పేసి కొంతమంది కూలీలు వలస కార్మికులు వస్తారంట, మరి వారి పని అనేది కూడా చాలామంది అనుకుంటా ఉన్నారు. మరికొంతమంది పాపను అమ్మేసిరు అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. పాపను ఎవరో అపహరించారు, వారికి దొరికేసింది, వారు ఆ పాపని అమ్మేసిరు అని చెప్పేసి మరికొంతమంది వాదన. ఇవన్నీ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం. అది ఇందులో మరి పాప తప్పిపోయిందా, కిడ్నాప్ గురైందా, అటవీ మృగాలు దాడి చేసినా, కొండచిలో మింగేసిందా, ఏదైనా గ్యాంగ్ పనా, లేకపోతే వాళ్ళ అమ్మేసిరా, ఇవన్నీ కూడా వాదనలే. ఇందులో ఏదైనా కూడా జరగచ్చు, అది జరగగా ఉండొచ్చుగాక. మనం ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేము. ఎందుకంటే ఇప్పటికే ఇష్యూలో ఈ విషయంలో నాలుగు 400 మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు పాప జాహ్నవి వెతుకులాట కోసం. ఇందులో పోలీసు టీం ఒకటి, అటవీ శాఖ ఒకటి, అగ్నిమాపక శాఖ ఒకటి, SDRF ఒకటి, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు NDRF బలగాలు కూడా దిగినాయి. దీంతో పాటుగా హనుమాన్ టీం ఇప్పుడు 400 మంది సిబ్బంది పాప కోసం అక్కడ జల్లెడ పడుతున్నారు. ఇందులో పోలీస్ శాఖ ఉంది, దాంతోపాటుగా అటవీ శాఖ పనిచేస్తూ ఉంది పాప వెతుకులాటలో, దాంతోపాటుగా అగ్నిమాపక శాఖ కూడా పనిచేస్తూ ఉంది పాప వెతుకులాటలో, ఇటు SDRF టీం కూడా పనిచేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు అక్కడ NDRF బృందాలు కూడా దీని పాపను జల్లెడ పట్టే విషయంలో, పాప వెతుకులాట విషయంలో. దీంతో పాటుగా హనుమాన్ టీం కూడా ఇక్కడ పాప కోసం వెతుకులాట మొదలుపెట్టింది. వీటన్నిటితో పాటుగా స్వచ్ఛందంగా అక్కడ స్థానికులు వచ్చి పాప కోసం వెతుకులాటను ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఇటు పోలీస్ శాఖ, అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ, SDRF, NDRF, హనుమాన్ టీములకు అక్కడ స్థానికులు మద్దతు తెలుపుతూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ వారంతటిగా వారే స్వచ్ఛందంగా బయటికి వచ్చి పాప కోసం ఆ అటవీలో మొత్తం కూడా వెతుకులాట ప్రారంభించడం జరిగింది. వెతుకులాడుతున్నారు. ఏదేమైనా సరే పాపను క్షేమంగా రావాలని చెప్పేసి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ చిన్నారి కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. అది పోలీసులకి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ వారు ఆరా తీస్తూ ఉన్నారు. అవసరమైతే మా ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఇస్తాం, మీకు ఎన్ని టీములు కావాలన్నా ఆ టీంలను పంపిస్తాం, మీరు ఏ విధంగా సరే పాపను సురక్షితంగా క్షేమంగా తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఇంతమంది 400 మంది పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా స్థానికులు, గ్రామస్తులు, అక్కడ కొంతమంది జర్నలిస్టులు కూడా వెళ్ళి అక్కడ వీడియోలు చేస్తూ ఆ అటవీలో తిరుగుతూ ఉన్నారు. పాప గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. సో ఇదంతా ఓకే. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, అటవీ మృగాలు దాడి చేసినాయా, లేదంటే కొండ చిలువ మింగేసిందా, లేదంటే తప్పిపోయిందా, లేదంటే కిడ్నాప్ గురైందా, లేదంటే గ్యాంగు పనా, లేదంటే అమ్మేసిరా, ఇవన్నీ కూడా ఊహాగానాలు మాట్లాడుకున్నాం. కానీ ప్రస్తుతం ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా వస్తూ ఉంది, ప్రజలకు ఒక క్లారిటీ అనేది లేదు. సో మనం ఆ క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే దానిలో తెలుసుకోవడానికి భాగంగా మనం ఒక్కొక్క ఛానల్లో, ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కలాగా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు
సో ఒకసారి గూగుల్ని అడుగుదాం మనం. గూగుల్ మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి గూగుల్ అడిగే ప్రయత్నం చేద్దాము. మరి గూగుల్ ఏం చెప్తా ఉంది ఈ చిన్నారి విషయంలో, లేటెస్ట్ అప్డేట్ ఏంది? ఒక క్లారిటీ లేదు, ఏది ఓపెన్ చేసినా కూడా ఎందులో ఒక్కొక్కలాగా కథనం వస్తూ ఉంది, ప్రజలకు ఒక క్లారిటీ లేదు. కాబట్టి మనం ఒకసారి గూగుల్ ఏఐని అడిగే ప్రయత్నం చేద్దాము. 3 నెలల చిన్నారి పరిస్థితి ఎట్లా ఉందనేది చూద్దాం. తాజా అప్డేట్స్ అండ్ గాలింపు చర్యలు, రంగంలోకి ప్రత్యేక బృందాలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గాలింపు చర్యలకు తీవ్రతరం చేశారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, శ్రీశైలం టైగర్ బెటాలియన్ సిబ్బంది అడవుల్లో గాలించడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన హనుమాన్ టీమ్స్ రంగంలోకి దిగినాయట. సో పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ పైన మొదటి నుండి కూడా చాలా సీరియస్గా ఉన్నారు. పాప క్షేమంగా రావాలనే ఉద్దేశంతో అధికారులతో ఎప్పటికప్పుడు ఆయన ఆరా తీస్తూ ఉన్నారు. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలోని పామాయిల్ తోటలు, దట్టమైన పొదలు, కొండ ప్రాంతాల్లో థర్మల్ డ్రోన్ కెమెరాల సహాయంతో అణువు కూడా శోధిస్తూ ఉన్నారు ఒక పాప కోసం. సో దొరికిన క్లూస్ అండ్ మిస్టరీలు ఏంటో చూద్దాం. జాహ్నవి అదృశ్యమైన సమయంలో ఆమెతో పాటు వెళ్ళిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. పోలీసులు దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి క్లూస్ కోసం ప్రయత్నించారు. అయితే ఆ పెంపుడు కుక్క అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఈ కేసులో పెద్ద ట్విస్ట్గా మారిందని చెప్పేసి చూసుకోవచ్చు. అయితే సెర్చ్ ఆపరేషన్ సమయంలో కొండ ప్రాంతంలో చిన్నపిల్లల ఏడుపు వినిపడినట్లు వార్తలు రావడంతో ఆ ప్రాంతంలో 4 అనుమానాస్పద స్పాట్లను గుర్తించి ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. సో సర్చ్ ఆపరేషన్ చేసినప్పుడు ఆ కొండ ప్రాంతంలో చిన్నారి ఏడ్చినట్టుగా వాళ్ళకు శబ్దాలు వినిపించినాయట. సో ఆ శబ్దాల దాన్ని బట్టి కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు అక్కడ టీం అని కూడా. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఒక చిన్నారిని కొందరు తీసుకెళ్తున్నట్లు కొన్ని సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో పోలీసులు ఆ కోణంలో తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఏదైతే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఒక ముసలి దంపతులు, వృద్ధ దంపతులు ఒక చిన్నారిని ఎత్తుకొని వెళ్తున్నట్టుగా కథనాలు వచ్చినాయి. ఒక యూట్యూబర్ వీడియో కింద ఒక వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్లో రాజమండ్రిలో 2 వృద్ధ దంపతులు ఆ చిన్నారిని తీసుకొని వెళ్తున్నారు, నేను చూశానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ని కూడా వాళ్ళు తీసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంతకీ అక్కడ పోలీసులు ఏమంటున్నారు? ఏదైతే పాప తప్పిపోయి 10 రోజుల నిన్న నేపథ్యంలో నిన్నటి రోజున అక్కడ అటవీ శాఖ కావచ్చు, అదేవిధంగా పోలీసు నుండి ఎస్పీ గారు కూడా మాట్లాడారు. ఇంతకీ ఎస్పీ ఏమన్నారంటే, తుని పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 200 మందికి పైగా సిబ్బందితో నిరంతరం శ్రమిస్తున్నారు. గ్రామంలోని కొంతమంది అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో కొంతమందిని విచారిస్తున్నారట, కొంతమంది అనుమానంగా ఉన్న వాళ్ళని దర్యాప్తు చేస్తూ ఉన్నారంట. పాప తప్పిపోయిన మరుసటి రోజు అక్కడ భారీ వర్షం పడడంతో కొండ ప్రాంతాల్లో మట్టి పిల్లలు ఏమైనా విరిగిపడ్డాయా అనే కోణంలో మెటల్ డిటెక్టర్లతో కూడా వెతుకుతున్నారట. అయితే ఈ కేసు విషయంలో అనుమానాలు ఏమున్నాయో చూద్దాం. పాత కక్షలతో కిడ్నాప్, కుటుంబ సభ్యులకు లేదా బంధువులకు ఉన్న పాత కక్షల కారణంగానే ఎవరైనా ప్లాన్ ప్రకారం చిన్నారిని కిడ్నాప్ చేసి ఉంటారని బంధువులు, స్థానికులు బలంగా అనుమానిస్తున్నారు. పెంపుడు కుక్క చనిపోవడం కూడా ఈ కిడ్నాప్ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అయితే పాప దట్టమైన అడవి కొండ ప్రాంతంలోకి వెళ్ళి దారి తప్పిపోయిందా, లేక కొండ చిలువలు లేదా ఇతర క్రూర జంతువులు బారిన పడిందా అనే భయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కారణాల్లో కొన్ని, అదిలో ఇక్కడ కారణం వ్యక్తం చెప్పడం జరిగింది. క్యాంపుల మార్పిడి, కిడ్నాపర్లు పాపను రాజమండ్రి లేదా ఇతర ప్రాంతాలకు మార్చి ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు పొరుగు జిల్లాల నిఘా వర్గాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో చిన్నారి జాహ్నవి క్షేమంగా తిరిగి రావాలని ఆమె తల్లి భవానీ, కుటుంబ సభ్యులు మరియు తెలుగు ప్రజలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎస్, నిజంగా ఈ వాస్తవానికి ఏదైతే ఈ చిన్నారి విషయంలో చాలామంది కూడా పాప కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పాప ఇంత ముద్దుగా ఉన్నటువంటి ఈ పాప తప్పిపోయి 11 రోజులు కావస్తోంది. 11 రోజుల పాటు పాప ఎక్కడుంది? మరి మనం 1-2 రోజులు నీళ్లు తాగకుండా, ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటేనే మనం పెద్దవారమే తట్టుకోలేం. అలాంటిది చిన్నారి మరి తప్పిపోయి ఎన్ని రోజులు వాటర్ తాగకుండా, ఏం తినకుండా ఎలా ఉంది, ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది కూడా మనం చాలామంది కూడా భయపడుతున్నారు. కానీ అలాంటిది ఏది కూడా జరగద్దు, అలాంటిది ఏది కూడా జరగదని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. ముక్త కంఠంతో ఆ చిన్నారి జాహ్నవి జ్ఞానేశ్వరి పాప
కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలోని పామాయిల్ తోటకు దగ్గర ఉన్నటువంటి తమ ఇంటికి క్షేమంగా సురక్షితంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ ఒడిలో కూర్చొని ఆడుకోవాలని, నాన్నతో పాటు బండిపైన షికార్లు కొట్టాలని, అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కలిసిమెలిసి తిరుగుకుంటూ ఆడుకోవాలని మనస్ఫూర్తిగా మనమందరం కూడా కోరుకుందాం. సో కమ్ బ్యాక్ సూన్ చిన్నారి జాహ్నవి.